యేసు సిలువలో పలికిన 7 విలువైన మాటలను క్లుప్తముగా ధ్యానించుకుందాం. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన ప్రతి మాట కూడా మానవాళిలో మార్పును తీసుకువచ్చేదిగా, మనకు మాదిరిగా చాలా ఉత్తమమైన ఉద్దేశాలతో ఆయన పలకడం జరిగింది. మరి ఒక్కొక్క మాటను గూర్చి ధ్యానించుకుందాం. సిలువలో పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. పరిశుద్ధాత్మ ద్వారా కుమారుణ్ణి పొందుకున్నప్పుడు ఆ తల్లి జన్మ ధన్యమైంది. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా చూడాలనుకుంది. అటువంటి యేసుక్రీస్తుల వారు మరి సిలువలో వేలాడుతుండడం చూసి తన హృదయము పగిలిపోయింది. ఇది ప్రసవ వేదన కంటే కూడా భయంకరమైనటువంటి వేదన. అయితే అటువంటి చివరి క్షణాల్లో కూడా యేసుక్రీస్తుల వారు తన తల్లి ఎడల తను కలిగి ఉన్న బాధ్యతను ఏమాత్రము నిర్లక్ష్యము కానీ మర్చిపోవడం కానీ చేయలేదు. ఆయన తన తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తన తర్వాత తన తల్లి బాధ్యతను నమ్మకస్తులైన ఒక శిష్యునికి అప్పగించాలని చూస్తూ ఉన్నాడు. కుటుంబం యొక్క ప్రాధాన్యత, కుటుంబం పట్ల మనం ఎలా బాధ్యత కలిగి నిర్వర్తించాలో ఈ యొక్క విషయము ద్వారా మనం నేర్చుకోవచ్చు. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనే ఆజ్ఞ ఎడల ఆయన విధేయత చూసి మనం కూడా నేర్చుకోవచ్చు. కనుక మనము కూడా మన కుటుంబాల ఎడల, మన తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ శిష్యుని గురించి చూస్తే తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చిన నమ్మకస్తునిగా కనబడుతూ ఉన్నాడు. మనము ఆయనకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. నిజముగా ఆయనకి అందుబాటులో ఉన్నవారికే ఆయన బాధ్యతలని అప్పచెప్పుతాడు. కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు అధికములో కూడా నమ్మకముగా ఉంటాడు అని వాక్యము సెలవిచ్చిన రీతిగా యోహాను క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. ఆయనకి అందుబాటులో, మరి ఇటువంటి శ్రమ సమయంలో ఆయనకి అతి చేరువలో ఆయన ఉన్నాడు. ప్రభువు మాటకు వెంటనే లోబడి ఆ బాధ్యతను స్వీకరించి ఉన్నాడు. అటువంటి నమ్మకాన్ని మనం కూడా కనపరచాలి. ప్రభువుకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఆయన మాటకు విధేయత చూపించాలి. తల్లిదండ్రుల ఎడల కూడా బాధ్యత కలిగి నడుచుకోవాలి. ప్రభువు చూపిన మాదిరిని పోలి నడుచుకొందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.